కాకరకాయ కూరని అస్సలు చేదనేది లేకుండా, అలాగే నిల్వ ఉంచుకునే విధంగా కూడా చేసుకోవాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఒక పాన్‌లో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకొని, ఇలా గుత్తుల్లాగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఈలోపుగా మనం శనగపిండిని తీసుకొని దాన్ని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకి మైసూర్ పాక్ అవి చేస్తున్నప్పుడు లైట్‌గా స్మెల్ వస్తూ ఉంటుంది కదా! అలా వచ్చిన తర్వాత మాడిపోకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిలోనే కొద్దిగా కారం, జీలకర్ర, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చల్లారిన కాకరకాయలో ఈ కారాన్ని స్టఫ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసి మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అదే ఆయిల్‌లో మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. అయితే డీప్ ఫ్రైలా కాకుండా షాలో ఫ్రై అనమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసేసి తగినంత ఆయిల్ ఉంచుకొని మళ్ళీ వీటిని ఇలా స్టఫ్ చేసుకొని శనగపిండిని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రకంగా అయిపోతుంది. చూసారు కదా! ఇలా అయిపోయిన తర్వాత డ్రైగా అయిపోతుంది కదా! వాటిని చల్లారనిచ్చి మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనుక స్టోర్ చేసుకున్నట్లయితే 2, 3 రోజుల వరకు తినొచ్చు. నేనైతే మా అమ్మాయికి ఈ రకంగా చేసి ఇచ్చాను.